హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఆర్కే ట్యుటోరియల్. ఫ్రెండ్స్, ఈరోజు మనము డైలీ కరెంట్ అఫైర్స్ మరియు జీకేలో భాగంగా 2వ తారీఖు 8వ నెల 2022కు సంబంధించిన కరెంట్ అఫైర్స్ని చూసేద్దాము. మరి మధ్యలో స్కిప్ చేయకుండా చివరి వరకు చూసేయండి ఫ్రెండ్స్. ప్రతిరోజు మన క్లాస్ వచ్చేసి 8 నుంచి 9 గంటల మధ్యలో అప్డేట్ చేయడానికైతే ట్రై చేస్తాను. ఉచిత క్లాసెస్ అన్నీ కూడా, ఓకేనా? చాలా బాగుంటుందండి. స్టాటిక్ జీకే కూడా మీకోసం యాడ్ చేయడము జరుగుతుంది. ఫ్రెండ్స్, అందరికీ కూడా చిన్న అప్డేట్. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలకు, ఆర్ఆర్బీకి, పోలీసు ఉద్యోగాలకు ప్రిపేర్ అవుతున్నటువంటి అభ్యర్థులకు మన ఆర్కే పబ్లికేషన్ తరపున మ్యాగజిన్ అయితే అందిస్తున్నామండి. 15 నెలల మ్యాగజిన్ జనవరి 2021 నుంచి 2022 జూన్ వరకు ఉంటుందండి. కేవలం 99 రూపాయలకే అందిస్తున్నాము. ఇందులో టోటల్గా కరెంట్ అఫైర్స్ బిడ్ బ్యాంక్ ఉంటుంది, ఫుల్ ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది, అండ్ స్టాటిక్ జీకే, మోస్ట్ ఇంపార్టెంట్ స్టాటిక్ జీకే ఉంటుంది. 15,000కు పైగా బిడ్ బ్యాంక్ అయితే డైలీ వైజ్గా ఉంటుందండి. దీంతో పాటుగా మీకు ఎస్ఐ కానిస్టేబుల్కు సంబంధించినటువంటి, ఏపీటీఎస్ కానిస్టేబుల్కు సంబంధించినటువంటి ఫుల్లీ ఎక్స్ప్లెయిన్డ్ మెటీరియల్ ఉచితంగా అందజేయడం జరుగుతుంది. ఎవరికైనా కావాలనుకున్న వారు మరి ఇక్కడ కింద చూపించినటువంటి నంబర్ 9030362853కి గూగుల్ పే కానీ ఫోన్పే కానీ చేసి ఆ స్క్రీన్ షాట్ను పంపినట్లయితే వితిన్ 1 అవర్లో మీకు పీడిఎఫ్ వచ్చేస్తుంది. ఓకే. క్వశ్చన్ నెంబర్ 1. నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఇటీవల విడుదల చేసిన యూపీఐ 2022 నివేదిక ప్రకారం రికార్డు స్థాయిలో ఎన్ని లావాదేవీలు నిర్వహించింది? ఆన్సర్ ఆప్షన్ ఏ, 6 బిలియన్ల లావాదేవీలు నిర్వహించినట్లుగా తెలియజేశారు. నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఇటీవల యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్ డేటాను విడుదల చేసింది. దీని ప్రకారం యూపీఐ జూలై 2022లో 6 బిలియన్ల కంటే ఎక్కువ లావాదేవీలను దాటింది. యూపీఐ ప్లాట్ఫారం 2016లో ప్రారంభించిన తర్వాత ఇది అత్యధికము. నివేదికలోని కీలక అంశాలు: జూలై 2022లో యూపీఐ 6.28 బిలియన్ల లావాదేవీలను నమోదు చేసింది. ఇది 10.62 ట్రిలియన్లు. లావాదేవీల పరిమాణము 7.16% పెరగగా నెలవారీగా విలువ 4.76% పెరిగింది. స్టాటిక్ జీకే అబౌట్ నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా. దీని ఏర్పాటు 2008లో జరిగింది. ప్రధాన కార్యాలయం ముంబై, మహారాష్ట్రలో ఉంది. నాన్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్ బిశ్వమోహన్ మహాపాత్ర, ఎండి అండ్ సిఇఓ వచ్చేసి దిలీప్ అజ్బే. నెక్స్ట్ వన్ చూద్దాం. ఇటీవల భూభ్రమణము ఎంత మేర తగ్గినట్లుగా తన పూర్వపు రికార్డు బద్దలు కొట్టింది? ఆన్సర్ ఆప్షన్ బి అండి. 1.59 మిల్లీ సెకండ్లు భూమి తన చుట్టూ తాను తిరుగుతుందండి. భూమి భ్రమణము మరియు భూభ్రమణము అని 2 ఉంటాయి. భూభ్రమణము అంటే తన చుట్టూ తాను తిరగడము. భూ పరిభ్రమణము అంటే తన చుట్టూ తాను తిరుగుతూ సూర్యుని చుట్టూ కూడా తిరగడాన్ని భూ పరిభ్రమణము అంటారు. ఇక్కడ భూ భ్రమణంలో 1.59 మిల్లీ సెకండ్ల మేర తగ్గినట్లుగా అయితే ఇక్కడ మనకు మెన్షన్ చేయడం జరిగింది. భూమి తన చుట్టూ తాను ఎన్ని కిలోమీటర్ల వేగంతో తిరుగుతుందో ఎవరికైనా తెలుసా అండి? తెలిస్తే కామెంట్ రూపంలో తెలియచేయండి. భూమి తన చుట్టూ తాను పర్ అవర్, గంటకి ఎన్ని కిలోమీటర్ల మేర తిరుగుతుంది? ఓకేనా? చూద్దాం ఎంతమంది సరైన సమాధానం ఇస్తారో. వివరాలు చూద్దాం. జూలై 29, 2022న ప్లానెట్ ఎర్త్ 24 గంటల్లోపు దాని అక్షం మీద భ్రమణం చేసింది. ఇది వేగంగా తిరుగుతుందని నివేదికలు సూచిస్తున్నాయి. జూలై 29న ఇది 1.59 మిలియన్ సెకండ్ల కంటే తక్కువ సమయంలో భ్రమణాన్ని పూర్తి చేయడం ద్వారా తక్కువ రోజు కోసము దాని స్వంత రికార్డును బద్దలు కొట్టింది. అంటే ఏంటి? భ్రమణం తగ్గినట్లు కాదండి, యాక్చువల్గా టైమును పెంచింది. ఓకేనా? ఆఫ్ కోర్స్ టైంను తగ్గించినట్లుగానే చెప్పుకోవచ్చు. అంటే దాని యొక్క పూర్వపు టైం ఎంతైతే ఉందో, పూర్వపు టైం అది కూడా చూద్దాం మనము. ఇక్కడ ఇచ్చారు. పూర్వం టైం ఏంటంటే 1.47 మిల్లీ సెకండ్లు. 1.47 మిల్లీ సెకండ్లుగా అయితే ఉండేదండి. 1960 నుంచి భూమిపై అతి తక్కువ రోజు జూలై 19, 2020 నమోదైంది. 2020లో భూమి యొక్క భ్రమణము సాధారణంగా 24 గంటల రోజు కంటే 1.47 మిల్లీ సెకండ్లు తక్కువగా ఉన్నట్లుగా మనకైతే తెలియజేశారు. ఈ రోజు మాత్రము ఇటీవల మాత్రం 1.59 మిల్లీ సెకండ్లు తక్కువగా ఉన్నట్లుగా మనకైతే తెలియచేయడము జరిగింది. ఇంపార్టెంట్. నెక్స్ట్ వన్. ఇటీవల భారతదేశ పర్యటనలో ఉన్న అధ్యక్షుడు ఇబ్రహీం మహమ్మద్ సోలిహ్ ఏ దేశస్థుడు?
ఆన్సర్ ఆప్షన్ డి మాల్దీవులు. 2022 ఆగస్టు 2న ఢిల్లీలో మాల్దీవుల అధ్యక్షుడు ఇబ్రహీం మహమ్మద్ సోలిహ్తో ప్రధాని నరేంద్ర మోదీ చర్చలు జరపనున్నారు. ఈ చర్చల సందర్భంగా ఇరువురు నేతలు పలు ఒప్పందాలపై సంతకం చేసే అవకాశం ఉంది. మాల్దీవుల అధ్యక్షుడు 4 రోజుల భారత పర్యటనకు వచ్చారు. హిందూ మహాసముద్ర ప్రాంతంలో మాల్దీవులు భారతదేశానికి కీలక పొరుగు దేశము. భారతదేశం యొక్క నైబర్హుడ్ ఫస్ట్ విధానంలో దీనికి ప్రత్యేక స్థానము ఉంది. స్టాటిక్ జీకే అబౌట్ మాల్దీవ్స్. ఏర్పాటు 26 జూలై 1965. రాజధాని మాలే. అధికార భాష దివేహి. కరెన్సీ మాల్దీవియన్ రూపియా. ప్రెసిడెంట్ వచ్చేసి ఇబ్రహీం మహమ్మద్ సోలి. నెక్స్ట్ వన్ చూద్దాం. ఇటీవల ఏ దేశము USD $280 బిలియన్ విలువైన సబ్సిడీలు అందించడానికి చిప్స్ మరియు సైన్స్ బిల్లును ఆమోదించడం జరిగింది? ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. ఆప్షన్ బి అమెరికా. చూద్దాం. జూలై 28, 2022న US ప్రతినిధుల సభ చిప్స్ మరియు సైన్స్ బిల్లును ఆమోదించింది. చిప్స్ అంటే మనం తినే చిప్స్ కాదండి, కంప్యూటర్లలో సెమీ కండక్టర్స్గా వాడతారు కదా, ఐసీ చిప్స్ అంటారు. సో అవి ఓకే, ఆలు చిప్స్ కాదు, గమనించాలందరూ. మరి యొక్క సెమీ కండక్టర్లను ఉత్పత్తి చేయడానికి సహాయ ప్రోత్సాహకాలను సృష్టించడము, మరి $280 బిలియన్ విలువైన సహాయము మరియు సబ్సిడీలను అందించడానికి చిప్స్ బిల్లు ఆమోదించింది. మరి బిల్లులోని ముఖ్యాంశాలు చూసినట్లయితే బిల్లు ప్రత్యేకంగా యునైటెడ్ స్టేట్స్లోని సెమీ కండక్టర్ పరిశ్రమపై దృష్టి పెడుతుంది. యుఎస్లోని సెమీ కండక్టర్ పరిశ్రమ చైనా నుంచి పోటీని ఎదుర్కొంటుంది. ఇది యుఎస్లో రాయితీలు మరియు అదనపు పన్ను క్రెడిట్లలో చిప్ల తయారీలో పాల్పంచుకుంటున్న కంపెనీలకు USD $52 బిలియన్లను అందిస్తుంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మరియు ఇతర నవల సాంకేతిక రంగాలలో శాస్త్రీయ పరిశోధన కోసం USD $200 బిలియన్లు అందించబడతాయి అన్నట్లుగా మనకు మెన్షన్ చేశారు. ఇంపార్టెంట్. నెక్స్ట్ వన్. ప్రపంచంలోనే అత్యంత మన్నికైన హైడ్రోజన్ ఫ్యూయల్ సెల్ను అభివృద్ధి చేసిన దేశం పేరేంటి? ఆన్సర్ ఆప్షన్ సి హాంకాంగ్. హాంకాంగ్ యూనివర్సిటీ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ శాస్త్రవేత్తలు ప్రపంచంలోనే అత్యంత మన్నికైన హైడ్రోజన్ ఫ్యూయల్ సెల్ను అభివృద్ధి చేశారు. అయినప్పటికీ ఈ హైడ్రోజన్ ఇంధనం ఖర్చుతో కూడుకున్నది మరియు కార్బన్ న్యూట్రల్ ప్రపంచాన్ని వెంబడించడంలో గ్రీన్ ఎనర్జీని విస్తృతంగా ఉపయోగించడం కోసము మార్గాలను రూపొందించింది. మరి హైడ్రోజన్ ఇంధన కణాలు స్వచ్ఛమైన శక్తి ఎంపిక. హైడ్రోజన్ మరియు ఆక్సిజన్లను విద్యుత్తుగా మార్చడం ద్వారా ఇవి సమర్థవంతంగా శక్తిని ఉత్పత్తి చేస్తాయి. ఈ ప్రక్రియలో జీరో కార్బన్ డయాక్సైడ్, పర్టిక్యులేట్ మ్యాటర్ మరియు ఇతర వాయు కాలుష్య కారకాలు విడుదలవుతాయి. హైడ్రోజన్ ఇంధన కణాలు అనేక పర్యావరణ ప్రయోజనాలను కలిగి ఉన్నప్పటికీ ఇంకా విస్తృతంగా వాణిజ్యీకరించబడలేదు. ఇంపార్టెంట్. నెక్స్ట్ వన్. కేంద్ర ప్రభుత్వము దేశంలో మంకీపాక్స్ పరిస్థితిని పర్యవేక్షించడానికి టాస్క్ ఫోర్స్ను ఏర్పాటు చేసిన కమిటీకి అధ్యక్షులు ఎవరు? ఆప్షన్ ఏంటి? డాక్టర్ వికే పాల్. దేశంలో మంకీపాక్స్ పరిస్థితిని పర్యవేక్షించడానికి కేంద్ర ప్రభుత్వం టాస్క్ ఫోర్స్ను ఏర్పాటు చేసింది. మంకీపాక్స్కు సంబంధించిన మొదటి మరణాన్ని నివేదించిన తర్వాత ఇది సృష్టించబడింది. భారతదేశంలో రోగ నిర్ధారణ సౌకర్యాల విస్తరణ మరియు వ్యాధికి సంబంధించిన టీకాల అన్వేషణకు సంబంధించి టాస్క్ ఫోర్స్ ప్రభుత్వానికి మార్గదర్శకము అందిస్తుంది. టాస్క్ ఫోర్స్కు నీతి ఆయోగ్ అధ్యక్షుడు లేదా సభ్యుడు డాక్టర్ వికే పాల్ నేతృత్వం వహిస్తారు. ఇతర సభ్యులలో కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ కార్యదర్శి మరియు ఫార్మా మరియు బయోటెక్ సభ్యులు ఉన్నారు. ఇప్పటి వరకు భారతదేశంలో 4 మంకీపాక్స్ కేసులు నమోదయ్యాయి. వీటిలో కేరళలో 3 మరియు ఢిల్లీలో 1 కేసు నమోదయ్యాయి. మంకీపాక్స్ లాంటి లక్షణాలతో కేరళలో ఒక యువకుడు ప్రాణాలు కోల్పోయాడు. ఈ నేపథ్యంలో ఆరోగ్య మంత్రి వీణా జార్జ్ ఉన్నత స్థాయి విచారణ చేపట్టడం అయితే మనము చూడవచ్చు. నెక్స్ట్ వన్ చూద్దాం. ఇండియన్ కౌన్సిల్ ఫర్ కల్చరల్ రిలేషన్స్ విశిష్ట ఇండాలజిస్ట్ 2021 అందుకున్న జెఫ్రీ ఆర్మ్స్ట్రాంగ్ ఏ దేశస్థుడు? ఇండాలజిస్ట్ అంటే ఏంటండి? ఇండాలజీ అంటే భారతదేశము గురించి అధ్యయనం చేసేటువంటి శాస్త్రాన్ని ఇండాలజీ అంటారు. ఓకే, దానిపైన పరిశోధనలు చేసే వ్యక్తులను ఇండాలజిస్ట్ అనేటువంటి పేరుతో పిలుస్తారు. ఓకే, మరి ఈయన ఏ దేశస్తులండి? జెఫ్రీ ఆర్మ్స్ట్రాంగ్ అనేటువంటి వ్యక్తి. ఆప్షన్ డి కెనడా. కెనడియన్ పండితుడు జెఫ్రీ ఆర్మ్స్ట్రాంగ్కు ఇండియన్ కౌన్సిల్ ఫర్
కల్చరల్ రిలేషన్స్ విశిష్ట ఇండాలజిస్ట్ 2021 అవార్డు లభించింది. వాంకోవార్లోని భారత కాన్సుల్ జనరల్ మనీషా ఒక వేడుకలో ఆయన ఈ అవార్డును అందించారు. భారతదేశపు తత్వశాస్త్రము, ఆలోచన, చరిత్ర, కళ, సంస్కృతి, భారతీయ భాషలు, సాహిత్యము, నాగరికత, సమాజము మొదలైన వాటిలో అధ్యయనము, బోధన, పరిశోధనలో ఆర్మ్స్ట్రాంగ్ చేసినటువంటి విశిష్ట సహకారానికి గుర్తింపుగా ఈ అవార్డును అందజేసినట్లుగా ఈ అవార్డు పేర్కొంది. మరి అతను ఈ అవార్డును పొందే 7వ గ్రహీత అయ్యాడు. మరియు జర్మనీ, చైనా, జపాన్, యూకే, దక్షిణ కొరియా మరియు యుఎస్ఏ నుండి మునుపటి గ్రహీతలలో చేరడమైతే చూడవచ్చు. ఇంపార్టెంట్. నెక్స్ట్, స్టాటిక్ జీకే అబౌట్ కెనడా. ఏర్పాటు 1 జూలై 1867. రాజధాని ఒటావా. అధికార భాష ఫ్రెంచ్. కరెన్సీ కెనడియన్ డాలర్. ప్రధాని వచ్చేసి జస్టిన్ ట్రూడో. పశ్చిమ బెంగాల్ రాష్ట్ర ప్రభుత్వము పరిపాలనా విధానాలను క్రమబద్ధీకరించే ప్రయత్నంలో రాష్ట్రంలో 7 కొత్త జిల్లాలను ఏర్పాటు చేసింది. అయితే ప్రస్తుతం ఎన్ని జిల్లాలు కలవు? ఆన్సర్ ఆప్షన్ సి అండి, మొత్తం 30 జిల్లాలు కలవండి. ఇంతకుముందు ఎన్ని ఉండేది అన్నట్లు 23. మమతా బెనర్జీ నేతృత్వంలోని పశ్చిమ బెంగాల్ ప్రభుత్వము పరిపాలనా విధానాలను క్రమబద్ధీకరించే ప్రయత్నంలో రాష్ట్రంలో 7 కొత్త జిల్లాలను ఏర్పాటు చేసింది. దీంతో ప్రస్తుతము పశ్చిమ బెంగాల్లో మొత్తము 30 జిల్లాలు ఉన్నాయి. బెంగాల్లో గతంలో 23 జిల్లాలు ఉండేవి. అయితే వాటి సంఖ్య 30 అవుతుంది. సుందర్బన్, ఇచ్చమతి, రానాఘట్, బిష్ణుపూర్, జంగీపూర్, బెహరాంపూర్ మరియు బసిర్ ఘట్లో మరో జిల్లా పేరు పెట్టినట్లుగా పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి గారు తెలిపారు మమతా బెనర్జీ గారు. మరి స్టాటిక్ జీకే అబౌట్ వెస్ట్ బెంగాల్. ఏర్పాటు 26 జనవరి 1950. రాజధాని కలకత్తా. మొత్తం జిల్లాలు 30. గవర్నర్ లా గణేశన్. ముఖ్యమంత్రి మమతా బెనర్జీ. అసెంబ్లీ స్థానాలు 294. లోక్సభ 42, రాజ్యసభ 16. వైశాల్యపరంగా 13, జనాభా పరంగా 4. నెక్స్ట్ వన్ చూద్దాం. ఇటీవల వార్తల్లో ఉన్న విజయ్ కుమార్ యాదవ్ కామన్వెల్త్ గేమ్స్ 2022లో కాంస్య పథకం సాధించి భారతదేశానికి 2వ పథకాన్ని అందించారు. అయితే వీరు ఏ క్రీడకు సంబంధించిన వారు? ఆప్షన్ డి అండి, జూడో. విజయ్ కుమార్ యాదవ్ కామన్వెల్త్ గేమ్స్ 2022 జూడోలో పురుషుల 60 కేజీల టాయ్లో సైప్రస్కు చెందిన పెట్రోస్ క్రిస్టోడౌలీ డేస్ను ఓడించి కాంస్య పథకం సాధించి భారతదేశానికి 2వ పథకాన్ని అందించారు. అంతకుముందు భారత ఆటగాడు విజయ్ కుమార్ యాదవ్ స్కాట్లాండ్కి చెందిన డైలాన్ మోన్రోను ఓడించి కాంస్య పథకాన్ని అందుకున్నారు. నెక్స్ట్ వన్. కామన్వెల్త్ క్రీడల్లో రజత పథకం సాధించి వార్తల్లో ఉన్న సుశీలాదేవి లిక్మాభామ్ ఏ క్రీడల్లో ప్రసిద్ధి? ఆప్షన్ బి అండి, జూడో. మహిళల జూడో 48 కేజీల ఫైనల్లో సుశీలాదేవి లిక్మాభామ్ రజత పథకము సాధించింది. కామన్వెల్త్ గేమ్స్ 2022లో భారత్కు 7వ పథకాన్ని అందించింది. క్వార్టర్ ఫైనల్లో సుశీలా హ్యారియోచ్ బోన్ఫేస్ను ఓడించింది. మరియు సెమీస్లో మ్యారిషత్కు చెందిన ఫ్రిస్కిల్లా మొరాండును ఓడించి 2వ విజయాన్ని అందుకుంది. ఆమె యొక్క పథకము సుశీలా స్వర్ణంతో సరిపెట్టుకుంది. అయితే ఫైనల్లో దక్షిణాఫ్రికాకు చెందిన మైకెలా వైట్ బూయ్తో తలపడింది. నెక్స్ట్ వన్. బర్మింగ్హామ్లో జరిగిన కామన్వెల్త్ గేమ్స్ 2022 వెయిట్ లిఫ్టింగ్ మహిళల 71 కేజీల విభాగంలో కాంస్య పథకం సాధించిన మహిళ ఎవరండి? ఆప్షన్ ఏ, హర్జిందర్ కౌర్. బర్మింగ్హామ్లో జరిగిన కామన్వెల్త్ గేమ్స్ 2022లో మహిళల 71 కేజీల వెయిట్ లిఫ్టింగ్లో భారత క్రీడాకారిణి హర్జిందర్ కౌర్ కాంస్య పథకాన్ని కైవసం చేసుకుంది. ఇంగ్లాండ్కు చెందిన సారా డేవిస్ 229 కేజీల బరువుతో స్వర్ణం సాధించగా కెనడాకు చెందిన యువ అలెక్సిస్ ఆష్వర్త్ మొత్తము 214 కేజీల బరువుతో రజత పథకం అయితే గెలుచుకుంది. నెక్స్ట్ వన్. ద్వైపాక్షిక మిలిటరీ వ్యాయామంలో భాగంగా ఇండియా ఓమన్ జాయింట్ మిలిటరీ ఎక్సర్సైజ్ ఆల్ నజా 4 4వ ఎడిషన్ ఎక్కడ ప్రారంభించారు? ఆన్సర్ ఆప్షన్ ఏ అండి, రాజస్థాన్లో ప్రారంభించడం జరిగింది. ఇండియా ఓమన్ జాయింట్ మిలిటరీ ఎక్సర్సైజ్ ఆల్ నజా 4 4వ ఎడిషన్ రాజస్థాన్లో మహాజన్ ఫీల్డ్ ఫైరింగ్ రేంజ్ల ఫారిన్ ట్రైనింగ్ నోడ్లో ప్రారంభమవుతుంది. ఈ వ్యాయామము ఆగస్టు 1 నుండి 13, 2022 వరకు ఇండియన్ ఆర్మీ మరియు రాయల్ ఆర్మీ ఆఫ్ ఓమన్ మధ్య జరుగుతుంది. ఎక్స్ ఆల్ నజా 4 యొక్క 3వ ఎడిషన్
12 నుంచి 25 మార్చి 2019 వరకు మస్కట్లో జరిగింది. స్టాటిక్ జీకే బోర్డ్ రాజస్థాన్ అండి. ఏర్పాటు 30 మార్చి 1949. రాజధాని జైపూర్. మొత్తం జిల్లాలు 33. గవర్నర్ కల్రాజ్ మిశ్రా. ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్. అసెంబ్లీ స్థానాలు 200. లోక్సభ 25, రాజ్యసభ 10 కలవు. వైశాల్యపరంగా 1, జనాభా పరంగా 7 కలవు. నెక్స్ట్ వన్, రియల్ టైమ్ బ్లూమ్బర్గ్ బిలియనీర్స్ ఇండెక్స్ ప్రకారం ఆసియాలో అత్యంత సంపన్న మహిళగా అవతరించిన వారు. ఆప్షన్ ఏ అండి, సావిత్రి జిందాల్. రియల్ టైమ్ బ్లూమ్బర్గ్ బిలియనీర్స్ ఇండెక్స్ ప్రకారము ఓపీ జిందాల్ గ్రూప్ చైర్పర్సన్ ఎమెరిటాస్ సావిత్రి జిందాల్ చైనాకు చెందిన యంగ్ హూరున్ అధిగమించి ఆసియాలో అత్యంత సంపన్న మహిళగా అవతరించారు. భారతదేశంలో అత్యంత సంపన్న మహిళగా 72 ఏళ్ల సావిత్రి జిందాల్ మొత్తము సంపద $11.3 బిలియన్ చెప్పుకోవచ్చు. నెక్స్ట్ వన్, ఇటీవల పోలీస్ సేవలకు గుర్తుగా ప్రతిష్టాత్మక ప్రెసిడెంట్ కాలర్స్ అందుకున్న రాష్ట్రము. ఆప్షన్స్ ఏంటి, తమిళనాడు. చెన్నైలోని రాజారథీనం స్టేడియంలో ఒక సాధారణ కార్యక్రమంలో ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్, భారత ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు నుంచి తమిళనాడు పోలీసుల కోసం స్టాలిన్ ప్రఖ్యాత ప్రెసిడెంట్ కలర్స్ అందుకున్నారు. దేశంలో ప్రతిష్టాత్మకమైన ప్రెసిడెంట్ కలర్స్ అవార్డు పొందిన అతి కొద్ది మంది చట్టాన్ని అమలు చేసే సంస్థల్లో తమిళనాడు పోలీసు ఒకటిగా చెప్పుకోవచ్చు. నెక్స్ట్ వన్, 2024 ప్యారిస్ ఒలింపిక్స్ అధికారిక నినాదము ప్రకటించింది క్రింది వాటిలో ఏది? ఆప్షన్ ఏ, గేమ్స్ వైడ్ ఓపెన్. చూద్దాం. 2024 ప్యారిస్ ఒలింపిక్స్ నిర్వాహకులు తమ అధికారిక నినాదంగా గేమ్స్ వైడ్ ఓపెన్ని ఆవిష్కరించారు. 2024 సమ్మర్ ఒలింపిక్స్ జూలై 26 నుంచి ఆగస్టు 11, 2024 వరకు జరగాల్సి ఉంది. ఒలింపిక్స్ మరియు పారా ఒలింపిక్స్ ఫాస్టర్, హైయర్ అండ్ స్ట్రాంగర్ యాజ్ వెల్ యాజ్ మోర్ ఇంక్లూజివ్, మోర్ బ్రదర్లీ, మోర్ బ్యూటిఫుల్ అంటూ ఇక్కడైతే ఒక నినాదం అయితే ఇవ్వడము జరిగింది. అడిషనల్ క్వశ్చన్స్. వ్యవసాయ గణన భారతదేశంలో ఎన్ని సంవత్సరాల వ్యవధిలో నిర్వహించబడుతుంది? ఆప్షన్ సి 5. భారతదేశపు మొట్టమొదటి స్వదేశీ విమానవాహక నౌక విక్రాంత్ను ఏ షిప్ యార్డ్ నిర్మించింది? ఆప్షన్ ఏ అండి, కొచ్చిన్ షిప్ యార్డ్. గ్లోబల్ టైగర్ డే వేడుకలను నిర్వహించిన తడోబా టైగర్ రిజర్వ్ భారతదేశంలోని రాష్ట్రంలో ఉంది? ఆప్షన్ బి, మహారాష్ట్ర. భారతదేశంలో మొట్టమొదటి ఫీడే చెస్ ఒలింపియాడ్ను ఏ రాష్ట్రం నిర్వహించింది? ఆన్సర్ ఆప్షన్ ఏ, తమిళనాడు అండి. భారత నౌకాదళం ఇటీవల ఏ దేశం నుంచి 2 MH-60R మల్టీరోల్ హెలికాప్టర్లను అందుకుంది? ఆప్షన్ బి అండి, యునైటెడ్ స్టేట్స్. వాతావరణ మార్పుల కారణంగా స్థానభ్రంశం చెందిన ఏ వర్గ ప్రజలను రక్షించడానికి యుఎన్ మద్దతు గల ఏజెన్సీలు మొట్టమొదటిసారి ప్రపంచ విధాన ఫ్రేమ్వర్క్ను జారీ చేశాయి? ఆప్షన్ బి అండి, పిల్లలు. ప్రతి సంవత్సరం అంతర్జాతీయ పులుల దినోత్సవం ఎప్పుడు నిర్వహిస్తారు? ఆన్సర్ ఆప్షన్ బి అండి, జూలై 29. 2022 కామన్వెల్త్ గేమ్స్లో టీమిండియా ఫ్లాగ్ బేరర్గా ఎవరు ఎంపికయ్యారు? ఆప్షన్ బి, పివి సింధు గారు. ఇటీవల వెలికితీసిన అన్ని గ్రామాల్లో 4G మొబైల్ సేవలను అందించాలనే లక్ష్యంతో ఇటీవల ప్రాజెక్టును ఏ టెలికాం ప్రొవైడర్ అమలు చేస్తుంది? ఆన్సర్ ఆప్షన్ బి అండి, బిఎస్ఎన్ఎల్. చిన్న ఎగుమతిదారులకు మద్దతుగా మెరుగైన ఎగుమతి క్రెడిట్ రిస్క్ ఇన్సూరెన్స్ కవర్ను అందించడానికి ఏ సంస్థ కొత్త పథకాన్ని ప్రవేశపెట్టింది? ఆప్షన్ బి, ఈసీజీసీ. డైలీ జీకే క్వశ్చన్ సిరీస్. ఈ క్రింది ఏ పెయింటింగ్స్లో జింక్ ఆక్సైడ్ మరియు అరబిక్ గమ్తో చేసిన పేస్ట్ను గెసో పేస్ట్ అని పిలుస్తారు? ఎందులో ఉపయోగిస్తారని మరి దీన్ని? ఆప్షన్ ఏ అండి, మైసూర్ పెయింటింగ్స్లో. ఈ ఆలయం గుజరాత్లోని కవి కంబోయిలో ఉన్న 150 సంవత్సరాల పురాతన ఆలయము. దీనికి ఒకవైపు అరేబియా సముద్రం, మరోవైపు బే ఆఫ్ కాంబే ఉన్నాయి. ఇక్కడ ఉన్న శివలింగాన్ని తక్కువ అలలు ఉన్న సమయంలో మాత్రమే చూడవచ్చు. పైన ఇచ్చిన వివరణలో ఏ దేవాలయం గురించి మాట్లాడుతున్నారు? దేని గురించి అండి ఇది? ఆన్సర్ ఆప్షన్ బి అండి, స్తంభేశ్వర్ మహాదేవ్ ఆలయము. ఇంపార్టెంట్. ఓకే, బే ఆఫ్ బెంగాల్ దగ్గర అయితే బే ఆఫ్ కాంబే దగ్గర అయితే ఉంటుందండి, గుజరాత్లో. ప్రపంచంలోనే అతిపెద్ద మతము జనాభా వారీగా చూసినట్లయితే ఆప్షన్స్ అండి, క్రిస్టియానిటీ. జగదీష్ కేబుద్కర్ క్రింది ఏ భాషలో ప్రసిద్ధి కవి మరియు గేయ రచయిత? ఆప్షన్ ఏ, మరాఠీ. డాక్టర్ ఎం బాలమురళీకృష్ణ డాష్లో ప్రసిద్ధి చెందిన కళాకారుడు? ఆప్షన్ బి అండి, కర్ణాటక గాత్రము. భారతదేశంలోని ఏ రకమైన శాస్త్రీయ నృత్య రూపాల్లో డ్రమ్ అయిన
పంగ్ అంతర్భాగంగా ఉంది. ఆప్షన్ డి మణిపురి. వేదాంతం సత్యనారాయణ ఈ క్రింది ఏ నృత్య రూపాల్లో గొప్ప గురువుగా ప్రసిద్ధి చెందారు? ఆప్షన్ డి కూచిపూడి. ముస్లింల పవిత్ర గ్రంథము ఖురాన్ మొదటి అధ్యాయనము పేరు ఏమిటి? ఆల్ అధియత్. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి అండి, ఆల్ ఫతీహా. ఆల్ ఫతీహా అండి. క్రింది వాటిలో ఏది హిందూ మతం యొక్క నాస్తిక పాఠశాలగా పరిగణించబడుతుంది? ఆప్షన్ అండి లోకాయత. ఓకే, నెక్స్ట్ వన్. మీమాంస తత్వశాస్త్రం యొక్క బట్ట ఉప పాఠశాల ద్వారా జ్ఞానాన్ని పొందేందుకు విశ్వసనీయమైన మార్గంగా క్రింది వాటిలో ఏది వివరించబడింది? ఆన్సర్ ఆప్షన్ ఏ అండి, అనుపలబ్ధి. ఇంపార్టెంట్ క్వశ్చన్. సో ఫ్రెండ్స్, ఇది మరి ఈ రోజుకు సంబంధించిన క్లాస్ అండి. మీకు నచ్చింది అని అనుకుంటున్నాను. నచ్చిన వాళ్ళు చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. తప్పకుండా మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి. థ్యాంక్ యూ గైస్, బాయ్.